నమస్కారం రాకే న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావు ఐపీ బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు మీ సంగతి చూస్తారని టీడీపీ నేతలపై రెచ్చిపోయిన మాజీ మంత్రి రజనీ నువ్వు చేసిన తప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా మాజీ మంత్రి విడుదల రజనీకి సవాల్ విసిరిన పత్తిపాటి పుల్లారావు నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ యజమాని పుల్లారావు ఐపీ పెట్టడంతో నిరాశకు గురైన బాధితులు ఉద్యమ బాట పట్టారు. ప్రముఖ ఆడిటర్ చేకూరి సాంబశివరావు, లాయర్ ప్రతాప్ ఆధ్వర్యంలో బాధితులు సమావేశం నిర్వహించారు. మధ్యతరగతి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయినట్లు నిర్ధారించారు. బిడ్డల విద్య, వివాహాలు, పెద్దల వైద్యం తదితర ఖర్చుల కోసం డిపాజిట్ చేసిన సొమ్మును కాజేశాడని పలువురు వాపోయారు. బాధితులు కలిసికట్టుగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానంలో లొంగిపోయేటప్పుడు చిట్ ఫండ్ యజమాని తన వద్ద డబ్బులున్నాయని అనవసరంగా గోల చేశారన్నారని చెప్పారని కొంతమంది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులన్నీ వెలికి తీసే దిశగా అందరూ కలిసి పోరాడదామని తీర్మానించారు. సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావు ఐపీ బాధితులు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. రావిపాడు రోడ్డు నుంచి టీడీపీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద్ బాబు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆధ్వర్యంలో కమిటీలు అరేంజ్ చేసేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి దాన్ని కోరుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని మేము ప్రార్థిస్తాం. బాబు గారి చేతనో లోకేష్ గారి చేతనో బాధితులకు న్యాయం జరగాలని చెప్పితే ఎంతో కొంత వస్తాయండి. లేకపోతే మీరు రైతులు మీరు 100% జనతల్లి చెప్పడానికి మీరు ఉన్నారు. అది పోలీసు వాళ్ళు మీద నమ్మకం లేకనే ఎవరికి ఎవరు చెప్పేవారండి. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎవరికి ఎవరు చెప్పేవారండి. అది కాదు సార్, కాబట్టి అంతా కూడా ఎంక్వైరీ చేసేసి సిబిసిఐడికి పోతే జనానికి రాదనే భయంతో ఉన్నారు. కాబట్టి నేను నాకు నా తండ్రి లాంటి వాడి అంకులు 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 అంటే నమ్మి ఇచ్చాము. ఇచ్చి మేము మా అమ్మాయి అయితే అసలు 33 లక్షలు ఇచ్చామండి. 15 లక్షలు 2.5 సంవత్సరాలైంది. తర్వాత మా 17 లక్షలు 18 లక్షలు సంవత్సరం లోపల ఇచ్చాం. సంవత్సరం అవుతుంది. మొత్తం 33 లక్షలు ఇచ్చామండి. మొత్తం అసలు మా చేతులతో ఇచ్చిన డబ్బు అది. మా కూతురు అయితేవి మేమైతే 18 లక్షలు ఇచ్చి సంవత్సరం 23లో ఇచ్చాం. 18 లక్షలు అప్పుగా ఇచ్చారా? అప్పుగా ఇచ్చాం. నోట్ రాసిచ్చాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితుల సమావేశంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఐపీ పెట్టిన చిట్ ఫండ్ యజమాని పుల్లారావు సోదరుడు ఈ సమావేశానికి రావడంతో వివాదం చోటు చేసుకుంది. పుల్లారావు ఐపీ బాధితుల జాబితాను రూపొందిస్తున్నారు. పుల్లారావు వద్ద మిగిలిన ఆస్తులను రేషియో ప్రకారంగా పంచుకునే విధంగా టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. అదిగా సార్ ఉండాలి లెక్క. అక్కడ మొత్తం కంప్యూటర్ లో ఫీడ్ అయ్యింది. జమా ఖర్చు మొత్తం ఉంది. అది తేలాలి అంటే మనందరం పోయి ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేయాలి. నరసరావుపేటలో ఆర్థిక నేరాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని సాయి సాధన చిట్ ఫండ్ అధినేత పుల్లారావు ఐపీ బాధితులందరికీ న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా నిలబడి న్యాయం జరిగేంత వరకు తాను కూడా పోరాటం చేస్తానన్నారు. ఇలాంటి ఆర్థిక నేరాలతో ప్రజాస్వామ్యం కూలిపోతుందన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి వ్యవస్థను చిన్నాభిన్నం చేసేవారిని కాపాడకూడదని ఎమ్మెల్యే అన్నారు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారమైన నరసరావుపేటలో ఆర్థిక సంబంధమైన నేరాలు జరిగినాయి.
మరి ఇది గడిచిన వారం నుంచి కూడా ఇది పేపర్ మీడియా దృష్టిలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పుల్లారావు గారు సాయి సాధన చిట్ ఫండ్స్ దాదాపు 350 కోట్ల రూపాయలని మరి అక్రమంగా ఆయన ఎగవేసి మరి వాళ్ళ మనిషి దొరకకుండా పోవడం జరిగింది. సాయి సాధన పుల్లారావు వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ అందరూ కూడా ఎక్కడ జనానికి కనపడకుండా పారిపోయిన పరిస్థితి. ఇటువంటి కార్యక్రమంలో పుల్లారావు గారు ఎవరైతే ఆర్థిక నేరగాడు ఉన్నాడో అతని మీద మరి వాళ్ళ కోర్టులో లెగిపోవడం, అదేవిధంగా జైల్లో ఉండడం జరిగింది. మరి దీనికి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన విచారణ చేయడానికి 15 రోజులు రిమాండ్ కింద అడిగారు. ఈ 15 రోజులు కస్టడీలో తీసుకొని విచారణ చేసి బాధితులందరూ కూడా న్యాయం చేయడానికి పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నేరాలు ఎవరైతే మరి అగ్రభాగాన ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. బాధితులందరూ కూడా న్యాయం జరిగేటట్టు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా హోంమినిస్టర్ దృష్టి కూడా ఇది ఆల్మోస్ట్ వెళ్ళింది ఇంతకుముందే. తప్పనిసరిగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి ఒక ఎమ్మెల్యేగా నర్సరావుపేట నుంచి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. దీన్ని నేను మొదటి నుంచి కూడా ఎస్పీ గారితో, ఐజీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ పుల్లారావుని కస్టడీలో తీసుకొని వాళ్ళు విచారణ చేస్తారు. తప్పనిసరిగా బాధ్యుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ, నరసరావుపేట శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థలు 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ పరిశీలకుడు మన్నవ మోహన్ కృష్ణ పాల్గొని ప్రసంగించారు. 20 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న కొల్లి బ్రహ్మయ్యను అభినందించారు. కార్యక్రమానికి హాజరైన నాయకులను శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత కొల్లి బ్రహ్మయ్య ఘనంగా సన్మానించారు. టెక్నాలజీ అది యూట్యూబ్లో చూసినంత మాత్రం, వీడియో చూసినంత మాత్రం మొత్తం నాకు తెలిసిపోయింది అనుకుంటే తప్పలేదు. చూడటంలో యూట్యూబ్ చూడటంలో తప్పలేదు, ఫోన్ వాడటంలో తప్పలేదు. కానీ ఒకటి దాన్ని రిలేట్ చేసుకోవాలి గ్రౌండ్తో, రెండోది దానికి కూడా ఒక టైం అంటూ పెట్టుకోవాలి. ఏదో 5 గంటలు 6 గంటలు దాని మీద ముందు చూస్తే కనుక మనకేమవుతుందంటే వీడియోస్ చూస్తున్నప్పుడు ఫాస్ట్గా మారుతూ ఉంటాయి. కాబట్టి వీడియోస్ లైఫ్ కూడా అంతే ఫాస్ట్గా మారాలనే దాంతో ఉంటుంది. ఇంత ఫాస్ట్గా మన చేతిలో మారిపోతా ఉంది, ఇది కావాలంటే అటువైపు కావాలంటే ఇటువైపు అన్నీ వచ్చేస్తా ఉన్నాయి, అంతే ఉంటుంది అనుకుంటాం. లైఫ్లో అలా ఉంటుంది. లైఫ్లో రోజు కష్టపడి
పనిచేస్తే చదివితేనే చాలా రోజులతో మారుతుంది. ఎంతో మంది భారత పౌరుల్ని తయారు చేసినటువంటి విద్యా సంస్థలు శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థలు. మరి దానికి బ్రహ్మయ్య గారిని హృదయపూర్వకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది మధ్యతరగతి వారికి ఒక మంచి విద్యను అభ్యసించేదానికి మరి విద్యా సంస్థలు తోడ్పడతాం అనేటువంటి దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. విద్యార్థులందరికీ ఒక మంచి భవిష్యత్తు కలుగజేసేటువంటి దానికి ఒక కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నాడు ఈ యొక్క విద్యాలయం ద్వారా కొల్లి బ్రహ్మయ్య గారు. ఆ విధమైనటువంటి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలి. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ఈ శాఖకు కూడా మంత్రి లోకేష్ బాబు గారు ఉండటం మీ అందరి అదృష్టమని నేను మీకు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారు ఉండటం వల్ల ఈ విద్యాశాఖకు అన్ని వనరులు సమకూరేటువంటి అవకాశంతో పాటు ఒక మంచి భవిష్యత్తుకు మీకు ఏం చేయాలో అన్ని రకాల ముందు చూపుతో ఆలోచించేటువంటి నారా లోకేష్ గారు ఈ యొక్క విద్యాశాఖ మార్చులుగా ఉండటం ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మంచి సదవకాశం. నరసరావుపేటకే రిజన్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ప్రసంగించారు. విద్యతోనే ఉన్నత భవిష్యత్తు పొందుతారని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోరుతున్నాం. AP39 JQ 8292. This is a squad outside. Please clap. Sir, this
చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై మాజీ మంత్రి వైకాపా నేత విడుదల రజని రెచ్చిపోయింది. తనపై అందమైన కట్టుకథతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 80 ఏళ్లు పైబడిన తన మామ లక్ష్మీనారాయణపై తప్పుడు కేసు పెట్టించారని ఆక్రోశం వెళ్లగక్కింది. చిలకలూరుపేట మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్న తన మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించారన్నారు. తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్న పుల్లారావుకి కూడా కుటుంబం ఉందన్న సంగతి గుర్తుంచుకొని మసులుకోవాలన్నారు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాను మరో 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఎక్కడికి పారిపోయినా అతన్ని అక్కడే దాక్కున్నా ఖచ్చితంగా లాక్కొచ్చి వడ్డీతో సహా అన్ని చెల్లిస్తామన్నారు. తమ కుటుంబం, నాయకులు, కార్యకర్తల జోలికొచ్చిన పుల్లారావును సహించే ప్రసక్తే లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అతను చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై తాను దృష్టి పెట్టి ఉంటే ఎక్కడ ఉండేవాడో గుర్తుపెట్టుకోవాలన్నారు. టీడీపీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు జాగ్రత్తగా మసులుకోవాలన్నారు. అక్రమ కేసులతో వైకాపా నేతలు, కార్యకర్తలను జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరుపేట నియోజకవర్గం పేకాట, అక్రమ మైనింగ్ సెటిల్మెంట్లు, అన్యాయాలు, అక్రమాలకు కేరాఫ్ గా మారిందన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు. ఎందుకో చెప్పనా, నా రాజకీయ అనుభవం 7 ఏళ్లు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను గాని, మా కుటుంబ సభ్యుల్ని గాని, మా నియోజకవర్గ ప్రజల్ని గాని, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళ్తాం. మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా అంటే, వింటున్నాం లాలీలు చెప్తుంటే, ఇంకో 4 ఏళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. గత 5 ఏళ్ల క్రితం ఓట్లు వేసి గెలిపించిన ప్రజల దగ్గర రజనీ ఫోన్ నెంబర్ ఉందా? ప్రజలతో వారి సమస్యలపై ఏనాడైనా ఫోన్లో స్పందించి మాట్లాడావా అంటూ మాజీ మంత్రి విడుదల రజనీని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చిలకలూరుపేట వైకాపా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ ఆమె నివాసం ఉంటున్నట్లు చెప్పుకుంటున్న పురుషోత్తంపట్నంలో ఎన్ని రోజులు ఉన్నావని, ఆమెకు స్వగ్రామంలో 2019లో 1000 ఓట్ల మెజార్టీ ఇస్తే గత ఎన్నికల్లో టీడీపీకి 1050 ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే ఆమె అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత వైకాపా పాలనలో మంత్రిగా ఆమె పాల్పడిన అవినీతి, అరాచకాలపై లెక్కలు తేల్చేంత వరకు వదిలిపెట్టనని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎవరైనా భక్తులు రావాలంటే భయపడేటువంటి వాతావరణాన్ని సృష్టించారు. అటువంటిది నిన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ వైసీపీ వాళ్ళకి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ మాజీలు ఉన్నా 164 మంది కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రోడ్లన్నీ గుంతలు పెట్టిపోయారు. వాళ్ళకి అసలు ప్రశ్నించేటువంటి అర్హత ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. కోటప్పకొండ డెవలప్ చేశారంటే చంద్రబాబు గారి సహకారం, కోడెల శివప్రసాద్ గారి యొక్క ఆలోచనలు, తర్వాత ఇప్పుడు మా డాక్టర్ గారు అరవింద్ బాబు గారు అభివృద్ధి చేసేటువంటి దాంట్లో చంద్రబాబు గారికి సాటి మరొకరు లేరు ఈ రాష్ట్రంలో అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కోటప్పకొండే కాదు, ఏ దేవాలయమైనా చంద్రబాబు గారి నాయకత్వంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందినాయి, టూరిజం డెవలప్ అయింది. ఏ విధంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనటువంటి ఆలోచన చంద్రబాబు గారికే ఉన్నాయి. కాబట్టి రేపు కోటప్పకొండ తిరునాళ ఎక్కడ ఏ ఒక్క భక్తులు కూడా అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చంద్రబాబు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతాయి. రోజు రోజుకి మార్పు వస్తుంది. మేమందరం మళ్ళా మా రవికుమార్ గారి సారథ్యంలో అందరం ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి విజిట్ చేసి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారో నాకు చెప్పమనండి. పురుషోత్తపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు?
గెలిచిన కాడి నుంచి ఎక్కడున్నారు చెప్పమనండి. అది ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కు దొరికారా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఏమైపోయారు 7 నెలలు? 7 నెలలు ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు. 5 ఏళ్ళు నీకు టైం ఇచ్చారు. గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. ఏమైపోవాలి వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు? ఎందుకు పారిపోతా ఉన్నారు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లు వేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు? గుంటూరు వదిలిపెట్టిపోతారా? ఎన్ని తప్పులు చేసావు నువ్వు? బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు, మీ మామ, మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రమ్మనండి. ఛాలెంజ్ చేయడం కాదు, మైకుల మీద మాట్లాడటం కాదు. అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే, నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? నీకు 5 ఏళ్ళు ఇచ్చారు. పురుషోత్తపట్నం నీకు 1000 మెజార్టీ ఇచ్చారు. పురుషోత్తపట్నంలో మళ్ళీ నాకు 1150 మెజార్టీ ఎందుకు ఇచ్చారు? నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు. ఆ ఊరోళ్ళని కూడా మోసం చేశాను. పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం. నాకు ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడుంటున్నావో తెలియదు. పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి. నీ ఫోన్ నెంబర్ అసలు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నెంబర్ ఎంతమంది దగ్గర ఉంది? నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎవరికన్నా? ఆ విధంగా ఓటేసిన ప్రజలను మోసం చేసావు. చిలకలూరుపేటను లూటీ చేసావు. ఎక్కడ స్థలాలు ఉన్నా భూబకాసుల్లాగా భూమి మీద పడిపోయారు. సిగ్గు లేకుండా 7 నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కలవారి పాదం అంటే ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు. కపిలవాయి 400 ఎకరాలంట. తేలుస్తాను. ఎక్కడ వదిలిపెట్టాం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం. మొత్తానికి సమాధానం చెప్పిస్తాం. చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా. మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి జాగరం చేరిన లక్షలాది మంది భక్తులకు అందిస్తున్న కానుక కోటప్పకొండ సినిమా అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు సమర్పణలో నరేష్ ధోని, మణివరన్ దర్శకత్వంలో చిత్రీకరించిన తొలి ఓటీటీ సినిమా ట్రైలర్ను మంత్రి కోటప్పకొండ వద్ద వీక్షించారు. కోటప్పకొండ స్థల పురాణం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం చూసిన తర్వాత త్రికూటాద్రిని పరమేశ్వరుడు ఏ విధంగా కోటప్పకొండగో నామకరణం చేశారో భక్తులు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున భక్తుల వీక్షణార్థం ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దక్ష యజ్ఞంలో సతీదేవిని కోల్పోయిన శివుడు భూలోకంలో త్రికూటాద్రిపై సాక్షాత్కరించిన క్షేత్ర మహిమలను భక్తులు తెలుసుకుంటారని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ కోటప్పకొండ చరిత్రకు చిత్రం తొలి సంతకమన్నారు. ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన దర్శకులు నరేష్ ధోని, మణివరన్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో శివ, ఈదర సాంబశివరావు, అమర్నాథ్ పాల్గొన్నారు. ఇందులో పరమశివుడిగా ప్రముఖ జానపద హీరో నరసింహరాజు, సుధుడుగా బస్టాప్ కోటేశ్వరరావు, సాలకయ్యగా ఎర్రబాబు, ఆనందవల్లిగా మౌనికారెడ్డి, ఇతర పాత్రల్లో తహసీన్, అమర్నాథ్, సత్యదేవ్ స్వామి, సునీత తదితరులు నటించినట్లు దర్శకులు నరేష్ ధోని, మణివరన్ తెలిపారు. చిలకలూరుపేట ది కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్రీ అసోసియేషన్ హాల్లో జయ జయ సాయి ట్రస్ట్ శ్రీ సాయి సేవా భగవాన్ జాతీయ ఉత్తమ సేవ పురస్కార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఉజ్వల భారతి మహిళా శక్తి సేవా సంఘం జాతీయ అధ్యక్షురాలు విజయలక్ష్మికి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఈ అవార్డు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతకు జయ జయ సాయి ట్రస్ట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ పురస్కారం తనలో మరింత సేవా స్ఫూర్తి, ఉత్సాహాన్ని, మరింత బాధ్యతను పెంచిందన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. గురుస్వామి కుమారస్వామి రచన, సంగీతం, గానంతో రూపొందించిన 5 పాటల ఆడియోని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆవిష్కరించారు. బాబాయ్ రావాలబ్బా రమేష్ ఓకే
శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తే రేపు ఫిబ్రవరి 20వ తేదీన జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ళకి త్రికోటేశ్వర స్వామి దివ్యాదృష్టితో ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి రచనా సంగీతం కుమారస్వామి గురుస్వామి గారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్త భక్తులందరికీ కూడా ఆ త్రికోటేశ్వర స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే శివరాత్రి ఘనంగా జరగాలని చెప్పి ఆ స్వామివారిని మేము కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా గురుస్వామి గారికి కూడా మా ఆశీస్సులు అందజేస్తున్నాము. త్రికోటేశ్వర స్వామి దివ్యాశీస్సులు వారికి ఉండాలని చెప్పి ఏదైతే ఈ ఆడియోలో రిలీజ్ చేసిన పాటలు 2 కూడా చాలా చక్కగా వచ్చినాయి. అదేవిధంగా ఇంకా 3 పాటలు కూడా ఉన్నాయి. రేపు తిరునాళ్ళకి ఈ 5 పాటలను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా విని మరి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నరసరావుపేట రంగస్థలం నిర్వహించే నాటక పోటీల బ్రోచర్ను ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటక కళను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని యువకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. నాటక పోటీలు విజయవంతం చేయాలని కోరారు. మార్చి 14, 15, 16 తేదీల్లో నరసరావుపేట భవనచంద్ర టౌన్ హాల్లో నాటక పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయ్ కుమార్, వెంకట్రావు, సుబ్బాని, వాసిరెడ్డి రవి, గుత్తా అంకమ్మ చౌదరి, బాజీ, రంగస్థల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న పెను మార్పులు తీసుకొచ్చి నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లి ఖర్చు కూడా వెనకాడకుండా వాళ్ళ కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ఈ రంగస్థలం నడిపిస్తున్న మరి కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పుడు నరసరావుపేటలో టౌన్ హాల్లో మళ్ళీ పునర్జీవనం పోసుకొని స్వర్ణోత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది టౌన్ హాలు. మరి ఇటువంటి కార్యక్రమంలో నరసరావుపేట రంగస్థలి స్వర్ణోత్సవం చేసుకోవడానికి కూడా మరి ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి రేపు రాబోయే 14, 15, 16 తేదీల్లో టౌన్ హాల్లో రంగస్థలి ఆధ్వర్యంలో మరి నాటక పోటీలు జరుగుతాయి. కాబట్టి జాతీయ నాటక పోటీలు ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఆదరించాలి. పల్నాడు జిల్లా డిఆర్డీఏ పీడీ బాలు నాయక్పై ఉన్నతాధికారులు వేటు వేశారు. అమరావతి, అచ్చంపేట, ముప్పాళ్ల, నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరుపేట మండలాల్లో మంజూరు చేసిన వెలుగు రుణాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమరావతి మండలంలో ₹1,00,00,000కు పైగా వెలుగు రుణాలు పక్కదారి పట్టాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అవినీతికి పాల్పడిన సీసీలు, ఉద్యోగులకు ఆయన అండగా ఉండటం, సిబ్బందిని వేధింపులకు గురి చేయడం వంటి అనేక కారణాలతో విధుల నుంచి సస్పెండ్ చేశారు. పీడీ బాలు నాయక్ ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా డిఆర్ఓ మురళి ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా డిఆర్డీఏ పీడీ గారైన బి బాలు నాయక్ గారు చేస్తున్న అవినీతిపైన, అక్రమాలపైన, కింది స్థాయి ఉద్యోగులపై SC/ST కేసు పెడతానని రకరకాలుగా బెదిరింపులపైన అప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తను చేస్తున్న అవినీతి, అక్రమాలు ప్లస్ ప్రజాధనం దుర్వినియోగంపై, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై, చివరికి మహిళా మార్టులు సైతం భారీ అవినీతికి పాల్పడటం, గేదెల పేరుతో స్కాములు చేయటం, PMEGB పేరులో స్కీమ్లో కూడా పెద్ద ఎత్తున స్కామ్ నిర్వహించడం జరిగింది. ప్లస్ టైలరింగ్ మిషన్స్ పేరుతోటి కూడా ఒక స్కామ్ నిర్వహించారు. ఇలాగా కోట్ల రూపాయల స్కాములు చేసి, అవినీతి చేసి, ప్రభుత్వ నిధులని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. నా పోరాటం సంవత్సరంన్నర తర్వాత జిల్లా కలెక్టర్ గారు స్పందించి తనపై చర్యలు తీసుకోవటం స్టార్ట్ చేశారు. నరసరావుపేట టౌన్ హాల్లో కోటప్పకొండ హిందూ మాదిగల సత్రం కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటప్పకొండ హిందూ మాదిగ సత్రం కమిటీ అధ్యక్షురాలిగా రాష్ట్ర తెలుగు మహిళా విభాగ అధికార ప్రతినిధి మానుకొండ జహనవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను కమిటీ సభ్యులు అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ అధ్యక్షురాలు మానుకొండ జహనవికి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ భవిష్యత్తు కార్యక్రమాలు విజయవంతంగా సాగేందుకు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాదిగ సంఘ ప్రముఖులు, కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 44వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు చెరుకూరి ఫణికుమార్, చెరుకూరి ప్రతిష్య, వినోద్ కుమార్ రెడ్డి, సునీత, రవీంద్ర, రమేష్, బాజీబాబు, బండ్లారాం, చందు రోగులకు వైద్య సేవలు అందించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని కేపీ రంగారావు ప్రారంభించారు. కమిటీ అధ్యక్షుడు బ్రహ్మం, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావు ఐపీ బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మీ సంగతి చూస్తానని టీడీపీ నేతలపై రెచ్చిపోయిన మాజీ మంత్రి రజనీ. నువ్వు చేసిన తప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా? మాజీ మంత్రి విడుదల రజనీకి సవాల్ విసిరిన పత్తిపాటి పుల్లారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.